ఇది ఒక్కటి చదవాలి. ఇగో రిటైర్డ్ ఆయన ఏం మెసేజ్ పెట్టిండు, నేను కూడా నీకు కూడా చూపించలే, ఒక్కసారి చదువు. వెంకటేశ్వర గారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆయన పోయేసిన తర్వాత ఒక్కసారి చదువు, ఆ మెసేజ్ చదువు. గుడ్ మార్నింగ్ సార్, మీ శ్రమ ఊరికే పోలేదు సార్. మైసయ్య గారి కుటుంబానికి ఎట్టకేలకు సుమారు 64 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆయన అకౌంట్లో వేసింది. ఈ పని ముందే చేసి ఉంటే ఒక ప్రాణం నిలిచేది సార్. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి కొంత మెరుగవుతున్నట్టుగా చెబుతున్నారు, కానీ ఆమె కూడా చనిపోయింది. ఈ ఇష్యూలో మీరు ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఇంత వేగంగా డబ్బులు వచ్చేవి కాదు. వారి కుటుంబం ఇంకా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. మీకు, రఘు గారికి మరియు మీ బృందానికి మా అసోసియేషన్ తరపున వేల కృతజ్ఞతలు సార్ అని పెట్టిండు. ఇది ఇప్పుడు ఇది ఏ రేట్ వచ్చింది మనకు? వచ్చింది 22nd రోజు వచ్చింది. 21st రోజు రాత్రి పైసలు పడ్డాయి. మనం ఈ రోజు పోయినాం. ఇవాటి వరకు మేము ప్రచారం చేసుకోలే, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళే ఇది పెట్టింది. నేను నీకు కూడా చూపించలే. ఇట్లా చాలా మెసేజ్లు వచ్చినాయి మాకు, జనంకి వెళ్ళి చాలా మెసేజ్ వచ్చినాయి. ఈ పోజులు కొట్టి పొంగనాలు కొట్టి కూర్చొని 2 రోజులు నిరాహార దీక్షలు చేస్తే ప్రభుత్వం మొత్తం దిగొచ్చిందంటే నేను చెప్తున్నా, నేను బరాబర్ నువ్వు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడితే చెప్తున్నా క్లియర్ గా, మీరు మీ పార్టీ ఆఫీస్ లో కూర్చుంటారా, ఏడ కూర్చుంటారో, ఒకవేళ మీదే నిజమైన బలం అని అనుకుంటే మీరు కూర్చోండి, నేను సత్యదాకా అడిగే లేవు అని చెప్పండి. ఆ కాలుతో పిల్లలకు కేసు అయిందా? కొట్లాడుతున్నాం మా ఎవరి స్థాయిలో ఎవరి స్టేజ్ లో వాళ్ళు. జనం, ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, బాధితులు, అక్కడ ఉన్నటువంటి బాధితులు 15 రోజుల నుంచి ఎంత ఒత్తిడి. ఇప్పుడు మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నాం, మోహన్ రెడ్డి గారు ఓపీడీఆర్ వాళ్ళు చేసినప్పుడు ఆడ మాట్లాడుతుంటే లైవ్ లో వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ 4 వ్యాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు అని, 4 వ్యాన్లు తీసుకొని పెట్టిరు, మమ్మల్ని తీసుకుపోతున్నారని. జనం తిరుగుబడమని చెప్పినాం మనం, వాళ్ళు అట్లా నిలబడరు. ఆ పోరాటాలన్నీ పక్కకు పెట్టి